నమస్తే. ఈ మార్వాడి ఇష్యూ పైన పోరాడుతున్నటువంటి మనతొలి వెలుగును అదేవిధంగా రగన్నను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి ఒక పదం వాడుకుంటా బట్టగలిచి మీదేస్తూ ఉన్నారు. మేము నిజంగా ఆ రోజు చేసింది ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ అన్న మనకు తెలిసి ఉండడం వల్ల నేను అక్కడికి పోయి ఆ యొక్క ఇష్యూని కవర్ చేయడం జరిగింది. వీళ్ళు మార్వాడోళ్ళు మన మీద దాడి చేశారు, మనకు అసలు సపోర్ట్ లేదు, మీడియా సపోర్ట్ కావాలంటే మేము వెళ్ళడం జరిగింది. ఆ ఇష్యూను కవర్ చేసి టెలికాస్ట్ చేయడం జరిగింది. కానీ అది విపరీతంగా జనాలలో ఆ ఒక మార్వాడీల పట్ల ఉన్నటువంటి కోపం కావచ్చు, లేకపోతే వాళ్ళపైన వ్యతిరేకత కావచ్చు, దానివల్ల విపరీతంగా ట్రోల్ అయింది. ఆ విషయంలో షామన్న మనకు ఆ సంఘాలకు సంబంధించి మాట్లాడుతాడు కాబట్టి షామన్నతోటి పృథ్వన్నతోటి మనకు సంబంధించినటువంటి పిడమర్తి రవితో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అంతే తప్ప తొలివేలు చేసింది ఏం లేదు. ఎందుకంటే ఒక మా బాధ్యత ఒక న్యూస్ను ఒక జరిగినటువంటి సమస్యను చూపించే ప్రయత్నం మాత్రమే తొలివేలు చేసింది. కానీ దీన్ని మేమే నడిపిస్తున్నట్టు, మేము కుట్ర చేస్తున్నట్టు, లేకపోతే ఇది అసలు హిందూ దానికి సంబంధించి అసలు సంబంధమే లేదు. ఇక్కడ లోకల్ ఇష్యూ దానికి హిందూ దానికి లింక్ చేసి ఇక్కడ మన వెలుగు వాళ్ళు ఇంకా కొంతమంది రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు మొత్తం కుట్ర చేస్తూ ఉన్నారు. ఈయన ఒక చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఒకసారి తెలంగాణ శ్యామ్ మనతో పాటు ఉండు, అది ఇంటర్వ్యూ ఏం జరిగింది అసలు ఎట్లా అని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. అసలు రగన్న పైన అసలు అర్బన్ నక్సలైట్ అనే ఒక ముద్ర వేయడానికి కారణం ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నేను మీకు ఫస్ట్ టైం మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సమస్య గురించి మన వాళ్ళు కాబట్టి అక్కడ అంటే మన వాళ్ళు మీన్స్ అక్కడ రిపోర్టర్గా మనం వెళ్ళి అక్కడ సమస్యను కవర్ చేసినాం. అది వాళ్ళు రమ్మంటేనే, బాధితులు రమ్మంటే వెళ్ళి కవర్ చేసినాం. కానీ అది జనాల్లో ఉండడం వల్ల విపరీతంగా మారింది. మీరు కూడా మాట్లాడారు, అది మన ఛానల్లో విపరీతంగా వైరల్ అయింది. కానీ ఎంతమంది ఇప్పుడు మేము కవర్ చేస్తున్నటువంటి మా ఛానళ్ళను కావచ్చు, నా రగన్లను అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక దేశద్రోహి ఇవన్నీ మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారన్న? ఇప్పుడు ప్రధానంగా ఇటువంటి కామెంట్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే బీజేపీ వాళ్ళు ఉంటారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక బీజేపీలో తప్ప మిగతా పార్టీలు ఎందులో ఉన్నా సరే నువ్వు దేశద్రోహివి, అర్బన్ నక్సలైట్వు, కాంగీవి, కమ్యూనిస్టువి, తుకిడే గ్యాంగు, పికిడే గ్యాంగు, ఇటువంటి మాటలని మాట్లాడతారు. ఎస్, మేము చెప్తున్నాం కదా, ప్రజల సమస్యలను లేవలెత్తి చెప్పడం, ప్రజల తరపున మాట్లాడిన వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లమే, మేము అర్బన్ నక్సలైట్లమే, మేము దేశద్రోహులమే, మేము కాంగీలమే, మేము కమ్యూనిస్టులమే, లేకపోతే మేము విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులమే. నిజంగా మీరు దేశభక్తులు కదా? ఏంది మీ దేశభక్తి? నాకు అర్థం కాదు. మీ దేశభక్తి ఏంది చెప్పండి. దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి నిర్వచనం ఏంటి? మీకు ఏమైనా సర్టిఫికేట్లు ఇచ్చారా దేశభక్తులని? నేను చెప్తున్నా, మన తొలికి వెలుగు ఛానల్ మాత్రమే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామాన కేవలం ఇదే ఛానల్ చూడండి, ఇదే ఛానల్ చూడండి. అరే ఎవరు మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు మాట్లాడొద్దా? నరేంద్ర మోడీ గారు ఒక్కరే దేశభక్తుడా? అమిత్ షా ఒక్కడే దేశభక్తుడా? బండి సంజయ్ ఒక్కడే దేశభక్తుడా? మసీదులను కూల్స్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళు కాదు అర్బన్ నక్సలైట్లు? వాళ్ళు కాదా బ్రదర్? వీళ్ళు ఏమైనా మసీదులను కూల్స్తాడా? రగన్న ఏమైనా మసీదులను, చర్చిలను, మందిరాలను కూల్స్తాడా? మీరు కదా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసేది, ప్రజల మధ్య విభజన క్రియేట్ చేసేది మీరు. నిజంగా ఏదో పలానా తారీఖు కల్లా, పలానా సంవత్సరం కల్లా నక్సలైట్లు లేకుండా చేస్తూ ఉంటున్నావు కదా, మళ్ళీ ఇంకెక్కడ ఉన్నారు అర్బన్ నక్సలైట్లు? మీరు దేశద్రోహులు, మీరు మార్వాడి మంత్రులు, మీరు మార్వాడి ఎమ్మెల్యేలు, మీరు తెలంగాణలో కాదు. అందుకే జయరాజన రాసిండు, ఈ తల్లి పాలు తాగి, నేల పాలు తాగి, బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వ లేనమ్మను, పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల్ని పాతరేయాలనిపిస్తున్నది ఈ నేల. తెలంగాణ తల్లి పాలు దాగి, తెలంగాణ తల్లి గాలి పీల్చి, తెలంగాణ తల్లి నేల మీద బతుకుంటూ గుజరాత్ వల్ల ఇది చేయడానికి మీకు ఏమో సిగ్గు అనిపించట్లే? కొంచెం కూడా శరం అనిపించట్లే? అర్బన్ నక్సలైట్లా? ఏది అర్బన్ నక్సలైట్? మరి అర్బన్ నక్సలైట్ ఉంటే పట్టుకోకుండా ఏం చేస్తున్నావు? రాజ్యాంగం పట్టుకున్న రాహుల్ గాంధీ ఏమో వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా. రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకున్నాడు, జై బాపు, జై సంవిధాన్, జై భీమ్. ఇది నచ్చదు వీళ్ళకు. జాతీయ జెండాను గౌరవించిన వాళ్ళు వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతారు. గట్టిగా నిలబెడితే వందే మాత్రం కూడా పాడడం రాదు వీళ్ళకు. వస్తుందా? ఎన్ని వీడియోలు బయటకు వచ్చినాయి వీళ్ళ బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యే మాట్లాడమని బండి సంజయ్ గారిని జాతీయ భాష చెప్తాను హిందీ అని అంటా ఉన్నాడు కదా, ఓ గంట సేపు మాట్లాడమను. నరేంద్ర మోడీ గారిని ఇంగ్లీష్లో మాట్లాడమను, బండి సంజయ్ గారిని హిందీలో మాట్లాడమను, అర్ధగంట మాట్లాడమను. మాకైతే రాదు, మేము చదువుకోలే. మా ఇల్లు ఊరవతల వెలివేసిర్రు, చదువు రాకుండా చేసి ఊరవతల వెలివేసి మంచెందురాని కాల్మొక్తాన్న అటువంటి బంధువుల కొట్లాడినటువంటి మమ్మల్ని పట్టుకొని అర్బన్ నక్సలైట్లు, తుకుడే గ్యాంగు, జిహాదీ, బిహాదీ, రకరకాల
మతానికి ఏం సంబంధం నా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కదా. సమస్యను తప్పుదోవ పట్టియాలి కదా తమ్ముడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతూనేవో వీడు ఏమంటారు హిందూ ముసుగు, నమ్మకపోతేనేమో నాస్తికుడు, నమ్ముతే ప్రమాదం, నమ్మకపోతే జర్నలిస్ట్ ఉన్నది ఆ అక్క బోనం ఎత్తుకున్నది, తులసి వనంలో గంజాయి మొక్క ఎత్తుకోకపోతే కమ్యూనిస్టు. మరి ఏం చేయాలి? అయితే రఘున్న కూడా హిందూ నేను ఏమంటున్నా తమ్ముడు, రేపు పొద్దున్నే నాకు జంజం వేసి ఉపనయనం చేయండి. శ్రీరామచంద్రుడి పాటు నువ్వు కూడా హనుమంత మాల వేసుకోక చూశాను నేను చాలాసార్లు. నీతో పాటు నేను మాలేసుకుంటా. నాకు మతంగా సమస్య కావాల్సింది. బో కావాలి, బట్ట కావాలి, ఇల్లు కావాలి, నీడ కావాలి, గుడి కావాలి, ఆరోగ్యమైనటువంటి ఇదిగా మంచి ఆరోగ్యం కావాలి, హాస్పిటల్ కావాలి, కాలేజ్ కావాలి, స్కూల్ కావాలి, ప్రాజెక్టులు కావాలి. ఇది కదా నాకు కావాల్సింది. ఇది వద్దు వీళ్ళకు. ఏంది మీ దేశభక్తి ఏం చెప్పండి? నిజంగా ఇప్పుడు తెలంగాణలో అయితే బీజేపీ అధికారంలో లేదు, మిగతా తమిళనాడులో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో లేదు, ఇంకో వేరే రాష్ట్రాలు లేదు అనుకుందాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాళ్ళైతే హిందువులే కదా. నా సూటిగా తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులుగా ఉన్నది. ఇప్పుడు హిందువుల పేదరికం మొత్తం నిర్మూలన అయిపోయిందా? హిందువుల పేదరికాన్ని మొత్తం నిర్మూలించినా? హిందువులందరినీ కోటీశ్వరులను చేసినా? అక్కడ పంచాయతీలు లేవా? అక్కడ పేదరికం లేదా? హాస్పిటళ్ళు, కాలేజీలు, స్కూళ్ళు అందరినీ కోటీశ్వరులను చేసినా? జన్ ధన్ खाता खोलो, धन धन पैसे डालता 15 लाख साथियों, हर घर में रहना है, जल रहना है, नल रहना है అని అన్నాడు. అయిపోయిందా? పెట్రోల్ రేటు పెంచి, గ్యాస్ రేటు పెంచి, డీజిల్ రేటు పెంచి, మంచినీళ్ళ రేటు పెంచి, రాత్రికి రాట్లే నోట్లు మార్చి వందలాది మంది ప్రజలు సావులకు కారణమై ఇదంతా దేశభక్తి కిందకి వస్తుంది తమ్ముడు. 11 ఏళ్ళ నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, మరి ఇదే భక్తి కిందకి వస్తుంది. ఈయన వీళ్ళని ఏమన్నా ఇప్పుడు తొలి వెలుగురకు మన తొలి వెలుగురకు అర్బన్ నక్సలైట్ అయితే ఇవన్నీ పెంచిన వాళ్ళు ఏమవుతారు తమ్ముడు? తీవ్రవాదులు అవుతారా? ఆతంకవాదులు అవుతారా? ముసుగు మీరు పచ్చి. అసలు నేను చెప్తున్నా కదా, శ్రీరామచంద్రుడు వీళ్ళని నమ్మడు. అయోధ్యలో ఓడించిండు వీళ్ళని తెలుసా? భగవంతుడు శ్రీరామచంద్రుడు అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. రాముడి పేరుతో చెక్కులు కూడా మాయం చేసిన ఆరోపణలు వచ్చినాయా లేవు? అప్పుడు ఇలా ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఇలా మతం పేరుతోని రాజకీయం చేసి ప్రజల మధ్య విచ్ఛిన్నం చేసేది మీరు. ఓవైసీ మీరు ఇద్దరు దోస్తులని ప్రజలందరికీ తెలుసు. నిజంగా మీకు చేతనైతే ఆ ఓవైసీ మీరు ఇద్దరు కొట్టుకోండి, నాకేం బాధలేదు. మాకు తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మా వ్యాపారుల గురించి మేము కొట్లాడుకుంటున్నాం. వాళ్ళ తరపున మేము కొట్లాడతాం. సబ్బండ కులాల గురించి మేము కొట్లాడతాం. కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి అండగా నిలబడతాం. ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీసుకుంటూ ఎవరు లేరు మీ వెనకాలంట. ఆడేదో పేరు తోక స్టాలిన్. ఏం పేరు తమ్ముడు స్టాలిన్ అంటే? తమిళనాడు ముఖ్యమంత్రి కదా. ప్రొఫెసర్ కాసిం, ఆయన ముస్లిమా? దళితుడే కదా. ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు కాసిం సారు. ఆయన స్మృతి ఇరానీ ఉంది పేరు. స్మృతి ఇరానీనా ఆమె? పేరుకు సంబంధం లేకుండా నక్కకు నాగలోకానికి. నేనెవరు ఎంఆర్ఓ అంట. మా అమ్మకు కూడా ఫోన్ చేయించారు. మా అమ్మకు ఫోన్ చేసి షామ్కి పెళ్ళి అయిందా, మీకు ఎంత ఉంది ఆస్తి, సొంత ఇల్లు ఉందా లేదా, ఈ ఊరు వదిలిపెట్టి ఎన్ని రోజులు అయింది మీరు హైదరాబాద్ పోయి, ఈ విధంగా భయపెట్టాడు మా కుటుంబాన్ని. అని ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి గో బ్యాక్ మార్వాడి అనేసి వాళ్ళు ఎలగొట్టే ఉద్దేశం కాదు. సరే ఇక్కడ నుంచి వాళ్ళ పెత్తనాన్ని అడ్డుకునే విధం, వాళ్ళ కంట్రోల్ చేసే ప్రయత్నం, అది క్లియర్గా తెలుసు. ఇక్కడ మనం ఇంకో మాట, వాళ్ళు ఏదైతే ఇట్లా అర్బన్ నక్సలైట్స్ అని చెప్తున్నారు, ఏదైనా చెప్తున్నారు, వాళ్ళు అంటూ ఉన్నారు గో బ్యాక్ రోహింగ్యాలని మాట్లాడమంటారు. మనం కూడా అది మాట్లాడుతూ ఉన్నాం, గో బ్యాక్ రోహింగ్యాలని కూడా చెప్తా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇలా ట్రోల్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? మనం ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడు దాని గురించి, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో చలనం వచ్చింది. రోహింగ్యా గోబ్యాక్ అని రోడ్డు మీద ఎక్కారు కదా, సంతోషం. అలా ఎక్కినటువంటి వాళ్ళకి సంతోషం. తెలంగాణ శ్యామ్ కనుక ఈ విషయాన్ని తెరపైకి తీసుకుపోతే ఈరోజు రోహింగ్యాల గురించి వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. మేమేమంటాం, ఈ దేశభక్తి జాతీయ జెండాను ఇప్పుడు ఒక సిఏఏ ఎన్ఆర్సీని ఏదో అప్పుడు ఏదో తీసుకొని వచ్చారు, రైతు నల్ల చట్టాలు తీసుకొని వచ్చారు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏదైనా బిల్లు వాళ్ళు ఏదైనా చట్టం ఏదైనా తీసుకొని వస్తారు తమ్ముడు, నాకు నచ్చలేదు, దీన్ని అపోజ్ చేస్తూ ముస్లింలతో ర్యాలీ తీస్తే జాతీయ జెండా చేతిలో పట్టుకొని వాళ్ళతో నిలబడితే ఇటు దేశద్రోహి అని అంటుర్రు. జాతీయ జెండా పట్టుకున్న దేశద్రోహులేనా? బీజేపీ జెండా పట్టుకోవాలా? నరేంద్ర మోడీ మంచోడు అని జిందాబాద్ కొట్టాలా? మీరు మాట్లాడుతున్న పదం కూడా మనం మాట్లాడుతున్నాం, రోహింగ్యాలు గో బ్యాక్ అని అంటున్నాం తమ్ముడు. రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పట్టుకుంటే మిమ్మల్ని నేను అభినందిస్తా, మీకు వచ్చి శాల్వా కప్తా. అది 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నది మీరే. దేశంలోకి సొరబాటు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, సొరబాటుదారులు వీళ్ళందరూ జొరబడుతుంటే ఏం చేస్తూ ఉన్నారు? సరే 11 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. నిన్న మొన్న కదా అంతమంది టూరిస్టులను చంపింది అక్కడ. వాళ్ళు ఎలా జొరబడ్డారు? ఇంతమంది
కోట్లాది భారతీయులు ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు? సెంట్రల్ నేను అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీని. సరే చేసిరు అనుకో వీళ్ళు. ఆపరేషన్ సింధూరు విజయం ఎవరితో? భారత జవాన్లది కదా, మన ఆర్మీది కదా. నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్రోల్ పంపుల దగ్గర రోడ్ల మీద వేసి ఈయనేమన్నా బార్డర్లో పోయి తుపాకీ పట్టుకొని కాల్చిండు అలాని? అరే మన సైనికులు కదా. మన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిండు, మన వీర జవాన్ సచిన్ యాదవ్ కోల్పోయిండు. వాళ్ళ ఇంటికి నేను పోయినా. జవాన్ల కుటుంబాలను ఇంతవరకు పరామర్శించాలి నరేంద్ర మోడీ గారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పిన వాళ్ళ కుటుంబానికి. నేను మా మిత్రుడు వెళ్ళాం వీర జవాన్ సచిన్ ఇంటికి. చిన్న పిల్ల పాలు తాగే 8 నెలల పసిపాపను కూడా వదిలి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిండు. వాళ్ళ కుటుంబాన్ని ఇంతవరకు ఎందుకు పరామర్శించలే ఈ బీజేపీ నాయకులు? దేశభక్తి గురించి మాట్లాడేటోళ్ళు మీలాంటి ఛానల్స్ నడిపేటువంటి యజమానుల మీద అర్బన్ నక్సలైట్లు అంటారు. మరి మీరు నిజంగా దేశభక్తులు బీజేపీకి సంబంధించిన కార్యకర్త వాళ్ళ ఇంటికి పోయి కూడా వాళ్ళు పరిశ్రమించలేదు. అదే వాళ్ళ కార్యకర్తనే కదా. ప్రెస్ మీట్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున సరే కాదు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది ప్రజలందరూ తెలుసులే, ఓకేనా? అప్పుడు నేను పోయినా కదా, స్వయంగా బాధితులను పరామర్శించిన కదా, నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేసావు కదా, బాధితులను కలిశాను, ఏం జరిగిందన్న వాస్తవాల విషయాలు తెలుసుకొని వచ్చాను, వీడియో రికార్డు కూడా పెట్టాను కదా. సరే పక్కన పెడదాం, మోడా మార్కెట్లో సమస్య పరిష్కారం అయింది. మోడా మార్కెట్ సమస్య మేము లేవనైతే అంతకుముందు నుంచే గ్రామాన ఈ మార్వాడీలు జ్వరబడిపోయారు, ఏమంటారు మా వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు, మా కుల వృత్తులు ధ్వంసం అవుతూ ఉన్నాయి అనేటువంటి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఎప్పుడో చర్చ ఉంది. దాన్ని మేము తెరపై తీసుకొచ్చాను అంటున్నాం. అక్కడ సమస్య కాదు కదా, నిజంగా వీళ్ళు ఇంత మాట్లాడేటోళ్ళు కదా. అప్పుడే కనుక ఖండించుంటే, అప్పుడే అరే నిజంగా కులం పేరుతో దూషించడం తప్పు అంటే వీళ్ళు టేకు లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉన్నారు, నాగరాజు గురించి మాట్లాడుతున్నారు. నేను 128 దురహంకార హత్యలు జరిగినాయి రాష్ట్రంలో, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? సల్లూరు మల్లేష్ని హిందువే మననే చంపేశారు, మరి పోండి అక్క బీజేపీ అన్నలు అక్కలు పోండి. మాల బంటిని చంపేశారు పోండి, బీజేపీ అన్నలు అక్కలు పోండి. నాగమణి యాదవ్ బిడ్డని చంపేశారు పోండి, బీజేపీ అన్నలు అక్కలు పోండి. బాలనగర్లో ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి, మా తెలంగాణలో కూడా కాదు, ఆయన గుర్తు చంపేశారు. నువ్వే వచ్చావు కదా, దళితుడే, అందరూ చంపేశారు మన బంధువులే. ఎందుకు? వేరే కులం, నువ్వు ఎక్కువ నేను తక్కువ, ఎందుకు చంపారు? ఈ ఐక్యత తీసుకురండి. మీరు కుల నిర్మూలన గురించి పోరాటం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి సంబంధం కూడా మాట్లాడి వెలుగు రాఘు నక్సలైటు, తెలంగాణ శామ నక్సలైట్, ఎస్ బీజేపీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు నక్సలైట్లే. మేము నక్సలైట్లమే, మేము దేశభక్తులమే, మేము రాజ్యాంగ ప్రేమికులమే, మేము హిందువులమే, మేము క్రైస్తవులమే, మేము ముస్లింలమే, మీ భారతీయులం, మేము ఈ దేశం మూలవాసులం. కానీ మీ బండారాలు మొత్తం బయలు చేస్తాం.